మేము మహాశౌర్య యాగానికి అయితే మాత్రం వెళ్ళామండి. 30వ తారీఖుని జనవరి 30న ప్రారంభించింది. 14 రోజులు ఏకదాటిగా హోమం అయితే మాత్రం జరుగుతుంది. ఇవి ఎక్కడ అంటే మన కొవ్వూరు శ్రీ వెంకటేశ్వర శ్రీనివాసాపురం గుడి ఉంటుందండి. ఎదురుకొండట శ్రీనివాసాపురం అంటారు. అయితే ఓవర్ బ్రిడ్జి డౌన్లోకేనండి. డౌన్కి వెళ్ళిన తర్వాత కొంచెం ముందరకే ఉంటుంది. రైట్ సైడ్ మనకు కనబడుతుంది. మనకి పువ్వులు అవి అమ్ముతూ ఉంటారు, తెలుసు కదండి. ఓవర్ బ్రిడ్జి డౌన్ దిగామంటే పువ్వులు ఇంచక్కగా దొరికేస్తాయి మనకి. వెంటనే మనకి ఈ యాగం చేసేదైతే మాత్రం వెంటనే కనపడుతుందండి. 14 రోజులు మాత్రమే జరుగుతుంది. సూర్యనారాయణమూర్తిది మాఘమాసంలో చేస్తారు ఈ హోమం. రావణాసురుడి విగ్రహం అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇంతలా చూడలేదు. రావణాసురుడు శివలింగాన్ని పట్టుకున్నట్టు ఉంది. ఎంత బాగుందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ రావణాసురుడు ఎదురుకుండానే శివలింగం ఉంది. ఈ శివలింగం 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన శివలింగం అంటండి. మేమైతే మాత్రం వెళ్ళటం మొదటిసారి. ఇవి ఎక్కడ అంటే తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయ క్షేత్రం అంటండి. ఇది బ్రహ్మసూత్రం మల్లన్న సన్నిధిట. నిజంగా బాగుందండి విగ్రహం అయితే మాత్రం. ఇలా వెళ్ళాము మేము. పూజలు అవన్నీ కొంచెం 10 నిమిషాలు అవి పావుగంట మేము వెళ్ళేటప్పటికి జరుగుతూనే ఉన్నాయి. తీర్థం తీసుకున్నాం. జపం చేసిన సూర్యనారాయణమూర్తి హోమాలు అయ్యాయి. నెక్స్ట్ ఏంటంటే సూర్య నమస్కారాలు చేసిన తీర్థప్రసాదం అయితే మాత్రం ఇచ్చారండి. చీఫ్ గెస్ట్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. లేడీ అనమాట ఆవిడ. భలే ఉన్నారు, చిన్న ఆవిడ పాప ఆవిడ. అయితే మా అత్తయ్య గారిని తీసుకుని మేము వెళ్ళాము. పూజలు అయితే మాత్రం బాగా దర్శనం అయితే తీసుకున్నాము. మనం ఆరోగ్యప్రదాయకుడు సూర్యనారాయణమూర్తి కదండి. మన ఆరోగ్యాన్ని మించింది ఇంకోటి ఏది లేదండి. అందుకని ఆరోగ్యం కోసం ఏదైనా సరే తీర్థం ఈ నెలలో ఎన్నిసార్లు తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే మాఘమాసంలో ఒక్కసారైనా సరే ఈ సూర్య నమస్కారాలు చేసిన తర్వాత తీర్థం తీసుకుంటే మనకి ఆరోగ్యం అంటండి. అది అయితే ఈ విధంగా అయితే మాత్రం ఎంతమంది వచ్చారో చూసారా. ఎక్కడ గుళ్ళో ఎక్కడ ఖాళీలు ఉండవండి. ఈ మాఘమాసంలోనూ దర్శనం అయితే మాత్రం బాగా జరిగింది. అప్పుడు వెంటనే మేము ఈ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయామండి. స్వామివారిని ఊరేగింపుతారటప్పుడు సూర్యనారాయణమూర్తిని చూడండి, పట్టు వస్త్రాలు అవి కట్టి ఆయన అలంకరిస్తున్నారు. పువ్వుల దండలు అవన్నీ వేసి. కొంచెం ఆయన గారు కూడా ఇచ్చారండి. పక్కనే ఉన్నారు, హెల్ప్ చేశారు. ఈ విధంగా అయితే మాత్రం కొంచెం మాకు ఈ దేవుడి సేవ చూడటానికి చూసే భాగ్యం అయితే మాత్రం మాకు కలిగిందండి ఈ మాఘమాసంలోనూ. మారూరం మారూరం సర్వలోక పిత మహా అదా తీసుకుని కానీ పద ఒకసారి పోసుకోవచ్చు. ఒకసారి తీస్తాం. అకాల మృత్యోభరణం సర్వధ్యాధిమానం సంస్వాస సూర్య భగవాన్ ఓం సూర్యనారాయణ. ఒక 10 నిమిషాల్లో మనం బయలుదేరుతున్నాం. ఇది తెల్ల జిల్లేడు మొక్కండి. మా ఆయన గారికి వేరేనో చిన్న దొరుకుతుందేమో అని చెప్పి తీశారు. కొంచెం చిన్నదైతే మాత్రం దొరికింది. తిరిగి వచ్చేటప్పుడు రాజమండ్రి సోమాలమ్మ గుడి తెలుసు కదండి అందరికీను.
అమ్మవారి దర్శనం అయితే మాత్రం చేసుకున్నాము. చాలా బాగుందండి అమ్మవారు. ఎప్పుడు రష్గా ఉన్నప్పుడైతే మాత్రం వెళ్తాను నేను ఉగాదికి ఆ టైంలోను. కానీ ఈ రోజున చాలా ఖాళీగా ఉంది గుడి. అమ్మవారి దర్శనం అయితే మాత్రం బాగా జరిగింది. చూడండి అమ్మవారి ఒరిజినల్ ఫోటో ఇదండి. నేను ఫోటో అయితే మాత్రం పంపించారు మాకు. ఆ ఫోటో అమ్మవారు ఇలా ఉంటుందన్నమాట లోపల విగ్రహం.